నాంపల్లి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన చేపట్టారు. గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఇంటర్ బోర్డు కార్యాలయానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అతిథి అధ్యాపకులు హైదరాబాద్కు తరలివచ్చారు. తక్షణమే ఈ విద్యా సంవత్సరం కొనసాగింపు రెన్యువల్ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం టీజీపీఎస్సీ ప్రకారం జేఎల్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా 42,000 వేతనంతో 12 నెలలు కొనసాగింపు అమలు చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని 1,654 మంది గెస్ట్ లెక్చరర్లకు భద్రత కల్పించి కంటిన్యూగా కొనసాగించాలన్నారు. 20కి పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అధ్యాపకులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా కళాశాలలో పాఠాలు చెప్పాల్సినటువంటి అధ్యాపకులు రోడ్లపై పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విషయం లోపల అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి తరుణంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు 15 సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి పాఠశాల విద్యా ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం ఒక ముందడుగు వేసి ఉపాధ్యాయుల యొక్క మన్ననలు పొందినటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయడానికి విద్యా వ్యవస్థలో ఏదైతే విలువలు సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ పేరుతోటి ఈరోజు రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు కేవలము పుత్తడి బొమ్మ పూర్ణమ్మలాగా కూర్చొని ఈ కళాశాలలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కనిపిస్తున్నది. గత 10 సంవత్సరాల నుంచి సమర్థవంతంగా పనిచేస్తాము, స్ట్రెంత్ పెంచాము, రిజల్ట్స్ తెప్పించేస్తాము, స్టేట్ లెవెల్లో ర్యాంకులు తెప్పించేస్తాము. అయినా ప్రభుత్వం మాకు రిన్యువల్ ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత ఇవ్వకుండా మా పైన నిర్లక్ష్యపూరితమైన వైఖరి కొనసాగించడం జరుగుతుంది. దీనికి ఇంటర్మీడియట్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి దీనికి కారణమని తెలియజేస్తున్నాము. అదేవిధంగా హైకోర్టు తీర్పు ఇచ్చేసింది, ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పండి 9 నెలలు అవుతుంది, ఇంతవరకు అమలు చేయలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా 42,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని తీర్మానించడం జరిగినది, కానీ ఎక్కడ కూడా కాదు, అమలు కావడం లేదు. అందుకోసానికి తక్షణమే గెస్ట్ ఫ్యాకల్టీకి మొత్తంగా ఉద్యోగ భద్రత కల్పింపజేసి వారికి రిన్యువల్ కొనసాగింపజేసి వారికి 42,000 జీతం అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తారు.